డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా అంగం చాలా చిన్నదిగా ఉంటుంది. దానివల్ల నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యింది. అనుక్షణం అదే దిగులు. ఏమైనా సరే నా అంగం సైజు పెరగాలి. అది పెరిగే మార్గం ఉంటే చెప్పండి. అంగం చిన్నదిగా ఉంది దిగులు పడడం అనవసరం అండి. అంగం గట్టి పడుతుంది లేదా చూడండి. అంగం స్తంభించడం తెల్లవారుజామున అంగం గట్టి పడుతుంది లేదా చూడండి. తెల్లవారుజామున అంగం గట్టిపడడం ఉన్నట్లయితే ఎవ్రీథింగ్ ఓకే. అంగ పరిమాణం కాదండి అసలు లెక్క కానే కాదు. అంగం స్తంభించడం ఉందా లేదా, తెల్లవారుజామున నిద్రలో తెల్లవారుజామున టైంకి అంగం గట్టిపడడం ఉందా లేదా. పగలైతే వాళ్ళ మనసు భయాల వల్ల అంగం స్తంభించకపోవచ్చు, కానీ నిద్రపోతుండే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3 గంటల ప్రాంతం 4 గంటల ప్రాంతంలో అంగస్తంభాలు కనబడితే ఉంటే అంగం గట్టి స్ట్రాంగ్గా ఉంటే ఈజ్ పెర్ఫెక్ట్లీ నార్మల్. అంచేత అంగ పరిమాణం ఎంత ఉంది కాదు, అంగస్తంభన ఉందా లేదా, అంగం స్ట్రాంగ్ అవుతుందా లేదా, దాని ప్రకారం తెలుసుకోవాలి. ఇంకా అవసరం టెస్టులు కూడా ఉన్నాయి, డాక్టర్ గారు చూపించండి. అంతేగాని అంగం చిన్నదిగా ఉంది కనుక నేను పనికిరాను, నేను వేస్ట్ ఫీల్ అని అనుకోవద్దు. ఆ రకమైన ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ అర్థం లేనిది. కొంతమంది నా అంగం చెంది నేను సెక్స్ పనికిరాను, నేను ఎందుకు పనికిరాను, ఆడదని ఇష్టపడదని అనుకుంటా. ఇవన్నీ మీనింగ్లెస్. అంగసం సరిగా ఉండి చక్కగా సెక్స్ చేసి, అంగసం ఉంటే చాలు అంగం చక్కగా సెక్స్ చేస్తారు. మనసు హుషారుగా ఉండాలి, భయాలు లేకుండా ఉండాలి. ఉంటే అంత ఓకే. ఎందుకు ఊరికి అనవసరం భయపడ్డాం, అర్థం లేదు అదంతా. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.